నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఒక జపాన్ వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు. వచ్చి అతిపెద్ద ఫ్యాక్టరీకి వెళ్ళాడు. టాటా కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీ అది. అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది వర్కర్స్ చేస్తున్న పనిని చూసి ఆలోచించి దాన్ని గ్రహించి ఒక ట్వీట్ చేశాడు ఆ జపాన్ వ్యక్తి. ఏమని అంటే, ఇండియన్స్ ఆర్ బేసికల్లీ స్టూపిడ్. మా దేశంలో ఒక చీప్ కన్స్ట్రక్షన్ కంపెనీ అరగంటలో చేసే పనిని ఇక్కడి వాళ్ళు, ఒక టాటా కంపెనీకి సంబంధించిన వర్కర్సు, గొప్పగా చెప్పుకునే కంపెనీ, అందులో 8 గంటలు తీసుకున్నారు అదే పనిని అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. ఆ కామెంటు విపరీతంగా వైరల్ అయింది యాక్చువల్లీ. సో దాని మీద చాలా డిస్కషన్ కూడా జరిగింది. నిజానికి అతనన్న ఆ కామెంట్ని కనుక తీసుకుంటే ఇండియన్స్ ఆర్ బేసికల్లీ స్టూపిడ్ అని అన్నాడు. సో మరి ఇక్కడ వాళ్ళు ఒక తాడుతోటి ఒక వస్తువుని లాగడం విషయంలో వాళ్ళు 8 గంటలు తీసుకున్నారు అని ఆయన ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు. నిజానికి అదే పనిని ఒక వెహికల్కి గట్టి, 4 వీలర్కి గట్టి అరగంటలో మేము ఆ పని చేస్తాం జపాన్లో అనేది ఆయన ఉద్దేశం. సో ఇక్కడి వరకు ఓకే. బట్ నిజంగానే ఇండియన్స్ ఆర్ బేసికల్లీ స్టూపిడా అనే క్వశ్చన్ మనం వేసుకున్నట్లయితే భారతీయులుగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అతని ట్వీట్ని? ర్యాండమ్గా ఒక ట్వీట్ అని పక్కన పడేయాలా? ఈలోపు ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు వారానికి 70 గంటలు పనిచేయాలి మన యువత, సో దట్ మన దేశం ఆర్థికంగా ఎదుగుతుంది, మన ఆర్థిక వ్యవస్థ కూడా అద్భుతంగా ఉంటుంది, కాంపిటీషన్లో మనం ముందుకెళ్తాము అనేది. సో అతని ఇంటెన్షన్ అది. ఈలోపు ఓలాకి సంబంధించిన పెద్ద మనిషి ఆయన కూడా సాటర్డే సండే అనే కాన్సెప్ట్స్ మనవి కావు, అవి వెస్టర్న్ నుంచి ఇంపోర్ట్ అయ్యాయి అని చెప్పి అంటే కొంతమంది అగ్రీ చేశారు, కొంతమంది డిసగ్రీ చేశారు. డాలర్ కూడా వెస్టర్న్దే కదా, మరి దాన్ని మనం అది చేసుకున్నామా? అండ్ ఓలా క్యాబ్ కూడా అది పూలింగ్ అవన్నీ కూడా వెస్టర్నైజేషన్ కదా, అంతకుముందు ఎడ్ల బండి మీద పోయేవాళ్ళం కదా, మరి అది కూడా మనం అని చెప్పి మొత్తానికి అతని మీద క్రిటిసిజం అయితే పెరిగింది. ఈవెన్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆయన మీద కూడా కొంత క్రిటిసిజం వచ్చింది. సో బేసిక్గా మనము ఈ పరిస్థితిని బేసికల్లీ స్టూపిడ్ ఇండియన్స్ అనే పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఏమైనా వెనకబడ్డామా జపాన్ కంటే, లేదా జపాన్ మనకంటే ముందుందా? అండ్ మన చరిత్ర నుంచి మనం తీసుకున్నట్లయితే మనం ఘనమైన చరిత్ర, బట్ ఇప్పుడు మనం డల్ అయిపోయామా, లేకపోతే ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకుని మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయ్యామా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్స్ని? నిజానికి ఇది ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యే వీడియో. 100% మీరు ఈ వీడియో చూడండి అండ్ మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. సో వారిని అడిగి మనం ఈ డైలాగ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఒక భారతీయుడిగా మనం దాన్ని ఎలా అన్వయించుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా క్లారిటీ తీసుకుందాం. సో ఒక మంచి వీడియో, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి, మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. సో మామిడి గిరిధర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే రఘుజీ. నమస్తే సార్. ఓవరాల్గా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రొడక్షన్ని మళ్ళీ క్రిస్పీగా మీకు ఒక మాటలో చెప్పాలంటే, నిజంగా ఇండియన్స్ ఆర్ స్టూపిడ్ అనే డైలాగ్ని మనం ర్యాండమ్గా తీసుకోవాలా, ఒక చిన్న ట్వీట్ లాగా తీసుకొని పక్కన పడేయాలా, లేకపోతే మనం ఆలోచించుకోవాలా మనం ఎక్కడ ఉన్నాం అనేది? ఒకవేళ ఆలోచిస్తే ఎలా అర్థం చేసుకోవాలి ఆ ఆలోచనని అనే విషయంలో ఏం చెప్తారు? ఆయన చేసిన స్టేట్మెంట్, పోస్ట్ చేసిన వీడియోని చూస్తే కనుక దాంట్లో సత్యం లేకపోలేదు. కానీ మనకి ఎక్కడ అబ్జెక్షన్ ఉందంటే, ఇండియన్స్ ఆర్ స్టూపిడ్ అన్న దాంట్లో మొత్తం భారతదేశం అందరూ స్టూపిడ్ అని ఆయన చెప్పడం అనేది మనకు ఆక్షేపం. ఎందుకంటే ఈ రోజు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, గూగుల్ కానీ, పెద్ద పెద్ద సంస్థలందరూ కూడా భారతీయుల టెక్నాలజీ తోటే, వీళ్ళ కోడింగ్ కెపాసిటీ, వీళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ తోటే ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఈ రోజు మొత్తానికి ఎస్పెషలీ మనకు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, లేదా మనకు సాఫ్ట్ స్కిల్స్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేదా మనకు టెక్నాలజీ పరంగా భారతీయులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు, అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. సరే, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అయి ఉండొచ్చు, కానీ ఈ మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే అక్కడ చాలా చేస్తున్నారు. సుందర్ పిచ్చే కావచ్చు, మనకు సత్యనారాయణ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది మనకు అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ స్టేట్మెంట్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని అందరికీ వర్తిస్తుంది అన్న దిశగా ఆయన మాట్లాడింది మనకు అబ్జెక్షన్. కానీ మిగతా విషయంలో మనం ఏకీభవించక తప్పదు మనం. ఎందుకంటే ఆయన పోస్ట్ చేసిన వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు లాగుతున్నటువంటి పుల్లి ఏదైతే ఉందో దాని వెనకాలే ఒక ట్రక్ ఉంది, పాయిస్ట్ అవుట్ ఉంది. దానికి కట్టుంటే కనుక అది లాగుంటే ఎప్పుడో వచ్చేసి ఉండేది అది. సో సింపుల్, మనకు ఇక్కడ మనం వాళ్ళు ఏమి చేయలేదు అన్న దాంట్లో మనం ఒప్పుకోవాల్సిందే. మన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పటికి కూడా మనం బానిసత్వపు మెంటాలిటీ నుంచి బయటికి రాలేదు. బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్ నుంచి మనం బయటికి రాలేదు. అందుకే నేను తరచూ చెప్తుంటాను, 15 ఆగస్టు 1947 మన స్వతంత్ర దినోత్సవం కాదు.
ఆ రోజు ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది. మనం బ్రిటిష్ తెల్లవాళ్ల పాలన నుంచి బ్రౌన్ బాబు చేతికి పాలన వచ్చింది, కానీ మనం స్వతంత్రం కాలేదు. స్వతంత్రం ఎప్పుడు అవుతామంటే మన మీద వాళ్ళు చేసినటువంటి నెరేటివ్, మనల్ని బానిసలుగా వాళ్లకు కూలీలుగా చేసుకునే దిశగా వాళ్ళు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో దానిని మనం తిరగరాసిన రోజు నిజంగా మన స్వతంత్రం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మన దేశంలో అన్నిటికంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటిది, అద్భుతమైనటువంటిది, అన్నిటికంటే వండర్ఫుల్ బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే కనుక మనం ఐఐటీస్ అని చెప్పుకోవాలి. ఐఐటీస్ మించినటువంటి ఎడ్యుకేషన్ సంస్థలు మన దగ్గర లేవు. ఐఐటీలలో ఐఐటి 4వ సెమిస్టర్ ఆఖరి సెమిస్టర్ లో చదువుతున్నటువంటి విద్యార్థి జీవితంలో దేనిని కోరుకుంటున్నాడు, ఏం చేయాలని కోరుకుంటున్నాడు? అమెరికన్ కంపెనీస్, కెల్లాగ్స్, గూగుల్, యాపిల్ ఇటువంటి కంపెనీస్ వెళ్ళి గ్రీన్ కార్డు తీసుకొని అమెరికన్ కంపెనీస్ లో జాయిన్ అవ్వాలి, అతనికి 6 digit శాలరీ రావాలని కోరుకుంటున్నాడు. అంతేకాని నేను సొంతంగా ఏదైనా స్టార్ట్ చేస్తాను, గూగుల్ లారీ పేజ్, సర్గే బ్రెయిన్ వాళ్ళేదో గరాజ్ లో స్టార్ట్ చేసింది, ఈ రోజు $multi-trillion కంపెనీ అయింది అది. సో అటువంటిది నేను కూడా చేస్తానా, కొత్తగా ఏదైనా ఆవిష్కరిస్తానా ఆలోచన లేదు మనకి. మనకు హైయెస్ట్ అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి ఏదైతే మన ఇన్స్టిట్యూషన్ ఉందో అది కూడా ఏం చేస్తుంది, టెక్నాలజీ కూలీలను తయారు చేస్తుంది, పాశ్చాత్య ప్రపంచానికి కూలీలను తయారు చేస్తుంది. కానీ దాంట్లో మనలో ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే మనమే స్వయంగా ఏదైనా చేద్దాము అన్నటువంటి వ్యక్తులు రావట్లేదు. రెండవది ఇన్నోవేషన్ లేదు మనకు. ఈవెన్ వెస్ట్ లో వాళ్ళు ఇంతమంది పనిచేస్తున్నారు, కానీ మనకు ఇన్ఫోసిస్ విషయం కూడా అడిగా ఒకటి, అక్కడ కూడా వద్దాం. మనకి ఇన్ఫోసిస్, విప్రో, తర్వాత మనకు టెక్ మహీంద్రా, టీసీఎస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఐటీ కంపెనీలు కానే కావు ఇవన్నీ కూడాను హెచ్ఆర్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పేరోల్లో సోకాల్డ్ ఐటీ రంగంలో ఉన్న వ్యక్తులని వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు, కానీ వీళ్ళనందరినీ కూడా అమెరికన్, బ్రిటిష్, వెస్టర్న్ కంపెనీలకి వీళ్ళని అప్పచెప్తున్నారు. జీతాలు ఇన్ఫోసిస్ పేరు మీద వస్తాయి, కానీ వీళ్ళని కంట్రోల్ కంపెనీగా వీళ్ళకి ఆదేశాలు ఇచ్చి వీళ్ళతో పని చేయించుకోవడము, వీళ్ళ ఇంక్రిమెంట్లు, వీళ్ళ ప్రమోషన్లు, వీళ్ళ బోనస్లు అన్ని కూడాను అమెరికన్ కంపెనీలు ఈ కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మీరు ఇన్ఫోసిస్ లోకి వెళితే బయట ఇన్ఫోసిస్ బోర్డు ఉంటుంది. ఇన్ఫోసిస్ బోర్డు నుంచి లోపలికి ఎంటర్ అయ్యారంటే బిల్డింగ్ లో ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క కంపెనీకి ఉంటుంది. ఒకటి మైక్రోసాఫ్ట్ ఉంటుంది, సిస్కోకి ఉంటుంది, ఒకటి ఇంటెల్ కి ఉంటుంది. మీకు 2 యాక్సెస్ కార్డ్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫోసిస్ యాక్సెస్ కార్డ్ తీసుకొని మీరు క్యాంపస్ లోకి ఎంటర్ అవుతారు. మీ ఫ్లోర్ లోకి మీరు వెళ్ళాలంటే మీకు సిస్కో యాక్సెస్ కార్డు లేని మీరు అక్కడ ఎంటర్ అవ్వలేదు. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ పనిచేస్తున్నటువంటి ఇన్ఫోసిస్ ఎంప్లాయీ సిస్కో ఫ్లోర్ లో ఎంటర్ అవ్వలేడు అతను. అంటే అది యాక్చువల్ గా సిస్కోనే, కానీ బయట మీరు ఊరికే ఇన్ఫోసిస్ పేరు పెట్టారు. అంటే మీరు వాళ్ళకు వ్యక్తులను సప్లై చేస్తున్నారు. డైరెక్ట్ గా వాళ్ళ రోల్స్ లో తీసుకుంటే అమెరికన్ చట్టాలు వర్తిస్తాయి. వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ ఉద్యోగంలో ఒక పట్టాన్ని మీరు తీయలేరు. తీస్తే కనుక ఆ ప్రత్యామ్నాయం తీసుకొచ్చేదానికి జస్టిఫికేషన్ చేయాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి దానికి. అందుకని వాళ్ళు దీనికి అవుట్ సోర్స్ చేశారు. అంటే మీరు హక్కులు లేకుండా నార్మల్ గా వెస్ట్రన్ ప్రపంచంలో ఉద్యోగులకు ఎటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు తీసేసి మీరు కూలీలను తయారు చేశారు. అది ఇన్ఫోసిస్ చేస్తున్న పని. వీళ్ళు ఐటీ కంపెనీలు కానే కాదు, ఐటీ టెక్నాలజీ అంటే క్రియేట్ అవ్వట్లేదు. ఇది రెండవది. అంటే 2 అంశాలు చెప్పాను. ఒకటి ఇన్నోవేషన్ లేదు దగ్గర, 2 ఆంటర్ప్రెన్యూర్షిప్ లేదు. ఈ 2 లేవు. మనం ఉద్యోగం చేరామంటే మనకంటే సిన్సియర్ బహుశా అంటే పర్సెంటేజ్ వైజ్ ఇంట్లో కూడా నేను తప్పులు చేద్దామని ఏదో దొడ్డిదారు దొక్కుదామని ఆలోచన చేసే వాళ్ళు ఉండొచ్చు, అది కూడా నేను కాదనట్లేదు. కానీ ప్రపంచంలో ఒక సర్వే చేస్తే కనుక మోస్ట్ సిన్సియర్ గా పనిచేసేటువంటి భారతీయులు. సిన్సియరిటీ ఉంటుంది కానీ మనలో ఈ స్మార్ట్నెస్ అన్నది లేదు. అదే ఉద్యోగం మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఉద్యోగం అంటే ఇది ఓకే, ఇది షాప్ ఫ్లోర్ లో ఏదో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. ఇదే యాక్టివిటీ ఈవెన్ నార్మల్ మన బ్యాక్ ఆఫీస్ లో అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ లో కూడా ఇదే పరిస్థితి. నేను నా జీవితంలో నేను చాలా చూశాను, కెరియర్ లో చూశాను. నేను ఎక్సెల్ షీట్ లో నంబర్లన్నీ వేసి క్యాల్కులేటర్ లో టోటల్ చేసి కింద వేస్తారు. దీన్ని ఏమని చెప్పాలి? ఎందుకంటే వాటికి ఫండమెంటల్ గా వెళ్ళి దాని సెటప్ లో దాన్ని అమెరికన్ అంకెల్ నుంచి భారతీయ అంకెల్కి షిఫ్ట్ చేయడం తెలియదు వాళ్ళకి. అది మిలియన్స్ లో చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, లాక్స్ క్రోర్స్ లో చూపించడానికి అవసరం అని చెప్పి దాన్ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తారు. టోటల్ అవ్వదు కాబట్టి అవన్నీ మళ్ళీ క్యాల్కులేటర్ టోటల్ చేసి కింద వేస్తారు. అంటే మనకి ఇన్నోవేషన్ లేకపోవడానికి నేను ఉదాహరణ చెప్తున్నాను. నేను నా జీవితంలో చూశాను. నేను మనం ఒక ఎక్సెల్ షీట్ వేసి ఫార్ములా వేసి దానికి ఇచ్చామంటే వాడు రిటైర్ అయిన వరకు అదే వాడుతుంటాడు. దాంట్లో కొత్త ఫార్ములా పెడదామనో ఏదైనా చేద్దామనో ఉంటుంది. వాడు కంప్యూటర్
కంప్యూటర్లు ఎదురుగుంటాయి కానీ కంప్యూటర్లు ఉన్నా కానీ కూడా మన ఇన్నోవేషన్ చేయదు. అదే జపాన్ లో ఏంటంటే మనిషి ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడాను మనకు టెక్నాలజీ పరంగా ఏ రోబోట్స్ ఇంకేదైనా వచ్చి మన పనులు చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి అన్ని ఇన్నోవేట్ చేస్తారు. రెండవది వాళ్ళు ఎప్పుడు కూడాను పరదేశీ పాలనలో లేరు వాళ్ళు, అందుకని వాళ్ళలో ఈ బానిసత్వ మెంటాలిటీ లేదు వాళ్ళలో. సో బ్రాడ్ గా ఈ అంశాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి జపాన్ యొక్క అప్రోచ్ వేరే, మన అప్రోచ్ వేరే. ఇన్నోవేషన్ అనేది మనం చెయ్యం ఎక్కడ షాప్, ప్రతి ఉద్యోగంలో కూడా ఇన్నోవేట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి, అయినా మనం చేయం. ఈ 10 విషయాలు చేయాలంటే 10 విషయాలు చేయాలి. ఉదాహరణ చెప్తాను. నేను ఒక కంపెనీలో పనిచేసినప్పుడు, ఒక ఎన్బిఎఫ్సి కంపెనీలో పనిచేసినప్పుడు మనకు పీడీసీస్ అంటారు, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఉండేవి. కార్కో పట్టుకో లోన్ ఇస్తాం మనం, అప్పులు ఇస్తే వాడు 36 చెక్లు ఇస్తాడు మనకి. ప్రతి నెల చెక్ చేసుకోవాలి, ఈఎంఐ పడుతూ ఉంటుంది వాళ్ళకి. అలాగే హౌసింగ్ దీని కూడా అఫ్ కోర్స్ ఇప్పుడు ఆన్లైన్ వచ్చాయి, కానీ ఇదివరకు చెక్కులు ఉండేవి. చెక్కులు పెట్టుకున్నప్పుడు ప్రతి నెల ప్రతిరోజు ఏం చేసేవాళ్ళంటే ఈ రోజు డ్యూ అయ్యేటువంటి చెక్ ఏవైతే లోన్స్ ఉన్నాయో ఆ ఒక ప్యాకెట్ లో పెట్టి అవన్నీ తీసి దాని చెక్ నంబరు, దాని వాల్యూ అన్ని కూడా టైప్ చేసేవాడు ఎక్సెల్ లో. టైప్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసి దాన్ని పే స్లిప్ అటాచ్ చేసి బ్యాంక్ లో డిపాజిట్ చేసేవాడు. అంటే మనం దీన్ని ఆటోమేట్ చేద్దామా అన్నటువంటి ఆలోచన లేదు ఎవరికి. సరే ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, మనకి జీవితం కొంత అయింది. కానీ బట్ జనరల్ గా మనది ఏంటంటే మనం దీని గురించి అసలు ఏదో మనం ఎందుకు కష్టపడుతున్నాం, మనం చేసేది ఇంకా స్మార్ట్ గా చేయొచ్చా అన్నట్టు ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడేసినా ఒకరు ఇక్కడ హాయిగా ఉంటాం, మనం కంఫర్ట్ జోన్. మనం ఉన్న పరిధిలో పొద్దున వచ్చి అక్కడ గణపతికి దండం పెట్టుకుంటాం, పువ్వులు పెడతాం, అక్కడ కూర్చుంటాం, దండం పెట్టుకుంటాం, ఆపరేట్ చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. అంతే మన మైండ్ సెట్ అటువంటిది. మనం ఛాలెంజ్ చేయాలి అనుకున్నటువంటి నైజం మనలో లేదు. అయితే మామిడి గిరిధర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఓకే మనం వస్తాము వినాయకుడి దండం పెట్టుకొని చక్కగా పని చేసుకొని వెళ్తాం. అయితే ఎక్కడ చూసినా కూడా కాంపిటీషన్లో మనం ఇదివరకు ఇప్పుడు విన్న సందర్భంలో కాంపిటీషన్లో అమెరికాకు వెళ్ళే వాళ్ళల్లో ఇండియన్సే ఉంటారు, మీరు అన్న ఇప్పుడు సిన్సియారిటీలో ఇండియన్సే ఉన్నారు. ఎక్కడ చూసినా భారతీయులు కనబడుతూనే ఉంటారు. అంటే వాళ్ళల్లో ఆ పోటీతత్వం లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలంటే అది మీరన్న ఇన్నోవేషన్కి కనెక్ట్ అవ్వదా, అది ఎట్లా అర్థం చేసుకోవాలి? అస్సలు కనెక్ట్ అవ్వదు. ఓకే, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ జీవిత పరమావధి ఉద్యోగమే, ఉద్యోగం దాటి ఆలోచన చేయరు. నేను కూడా అదే సిస్టమ్ నుంచి వచ్చిన వాడిని కదా, నేను కూడా ఉద్యోగమే చేశాను, సొంతగా ఏది చేద్దామని అనుకోలేదు. సరే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల మనం ఉద్యోగాలు టేకప్ చేయాలి, తప్పు లేదు దాంట్లో. కానీ ఉద్యోగాలు టేకప్ చేసినంత మాత్రాన మనకున్న పరిధిలో మనకి ఇచ్చినటువంటి పనిలో మనం ఏమైనా కొత్తదనం తీసుకురావచ్చా, దీంట్లో మనం ఇన్నోవేషన్ తీసుకురావచ్చా, ఏమైనా మార్పులు చేయొచ్చా, మనం 8 గంటలు పనిచేసే దాన్ని మనం 4-5 గంటల్లో కంప్లీట్ చేయగలిగినటువంటివి ఏమైనా చేయగలమా మనం, ఇవన్నీ కూడా మనం ఆలోచన. సో ఇది మన నిజం. అమెరికాకు వెళ్తున్న వాళ్ళందరూ దేనికి వెళ్తున్నారు? ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. మెజారిటీ 99.9% దానికే వెళ్తున్నారు. బిజినెస్ చేయడానికి వెళ్ళారు చాలా తక్కువ. అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారు? ఎవరికో ఉడిగం చేస్తున్నారు అంతే. మనకు ఆ బానిసత్వ మెంటాలిటీ అనేది మనలో నరాల్లో జీర్ణించుకుంది. దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. అందుకని మన దేశంలో ఈ రెండూ లేవు, ఇన్నోవేషన్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ రెండూ లేవు మనం. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చినటువంటి కొంతమంది కొంత ఇన్నోవేషన్, కొంత ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మొదలైంది. మేబీ అక్కడ నేర్చుకుని రావడం 10-15 సంవత్సరాల్లో కొంత మనం మార్పు చూస్తూ, మార్పు లేదు అని నేను అన్నాను, కంప్లీట్ గా నెగిటివ్ అని నేను చెప్పాను. నేను ఫర్ ఇన్స్టెన్స్ మనకు 2015-16లో మనకు 1-2 యూనికార్న్స్ ఉండేవి. ఈ రోజు స్టోరీ కట్ చేస్తే 110 యూనికార్న్స్ ఉన్నాయి. ప్రపంచంలో మనం 3వ స్థానంలో ఉన్నాం. ఈవెన్ పెద్ద ఇన్నోవేటివ్ కంపెనీస్ మనకు ఇజ్రాయెల్, జర్మనీ, జపాన్ వీళ్ళందరికంటే ఎక్కువ మనకు యూనికార్న్స్ మన దగ్గర ఉన్నాయి. సరే యూనికార్న్ అన్నది మనకు ఎనివే పాపులేషన్ చాలా పెద్దగా ఉంది, డిజిటైజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాని ఆధారంగా చాలా వచ్చినాయి, నేను కాదనట్లేదు. కానీ ఇన్నోవేషన్ అన్నది, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నది వచ్చే కదా ఈరోజు. ఇంతవరకు మనకు స్విగ్గీలు, జొమాటోలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడేమో బ్లింకిట్ లాంటివి వస్తున్నాయి, ఈ 5 నిమిషాల్లో 7 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. అంటే ఎక్కడో దాన్ని ఆ ప్రాసెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకొక మాట అడగొచ్చా సార్, అంటే మనం ఇన్ని రోజులు ఫోకస్ చెయ్యక ఇప్పుడు చేసి అద్భుతంగా ఉంటున్నామా, లేకపోతే బేసిక్గా మనం మైండ్ సెట్స్ ఏమన్నా మార్చుకుంటున్నామా, ఎట్లా అర్థం చేసుకోవాలి? దాన్ని చెయ్యగలిగితే మనం అద్భుతాలు చేయొచ్చు. ఓకే, ఫోకస్ చేయగలిగితే. కానీ మనం మనం చేయడానికి మనకు మోటివేషన్ లేదు. 9 to 5 వెళ్ళామా వచ్చామా అంతకు మించి ఉండదు. కొన్ని ఉదాహరణలు మన ఫర్ ఇన్స్టెన్స్ మెడ్రాస్, చెన్నై, తమిళనాడు నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వస్తారు బయటికి. వాళ్ళ చదువు, వాళ్ళ కెపాసిటీ నిజంగా అసలు ఎవరు వాళ్ళ శరీరాలు. సరే నెక్స్ట్ ముంబై,
ఢిల్లీ ఈ 3 కంపేర్ చేస్తే చెన్నైలో పర్ క్యాపిటా చాలా ఎక్కువ మంది చార్టర్డ్ అకౌంట్స్ వస్తారు. వాళ్ళు కనుక ఏ మధ్యప్రదేశ్ లోనో జబల్పూర్ లోనో లేకపోతే ఇందోర్ లోనో ఎక్కడో వెళ్ళి కనుక వాళ్ళు ప్రాక్టీస్ పెట్టడమో లేదా ఉద్యోగాలు టేకప్ చేయడమో చేస్తే కనుక లక్షలు కోట్లు గడించగలరు వాళ్ళు. ఉత్తరాదిన యూపీ చాలా ప్రాంతాల్లో బీహార్ లో మనకు టాలెంట్ చాలా తక్కువ ఉంది అక్కడ. కానీ అదే మైలాపూర్ లో ఉంటారు, మైలాపూర్ కోడంబాకం దాటి వాళ్ళు వెళ్ళరు. వాడు షాప్ పెట్టుకుంటే కూడా వాళ్ళు ప్రాక్టీస్ పెడితే కూడా ఆల్రెడీ ఇంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు అక్కడ, ఎక్కువ బిజినెస్ రాదు, అయినా వాళ్ళు వదిలిపెట్టరు. అంటే మన స్టేటస్ కో అంటే ఎక్కడున్నామో అక్కడే ఉంటాం, అంతకు మించి మనం బయటకు వెళ్ళేటువంటి నైజం లేదు మనకి మేజర్ గా. వెళ్ళట్లేదా అంటే నేను అందరినీ ఒకటే తాటి మీద నేను ఎందుకంటే ఇప్పుడు ఆ జపనీస్ చేసిన తప్పని నేను చెప్తున్నప్పుడు నేను అటువంటి తప్పిదా నేను ఎందుకు చేస్తాను? మన వాళ్ళు వెళ్తున్నారు, మన వాళ్ళు అన్ని ప్రాంతాలు వెళుతున్నారు, కానీ వాస్ట్ మెజారిటీ వాళ్ళంతా ఏంటంటే ఎక్కడున్నారో అక్కడే సంతోషంగా ఉంటారు, వాళ్ళు రిస్క్ తీసుకోరు, వాళ్ళు ఇటువంటి గొడవల్లో పడరు. వాళ్ళు ఎంత అద్భుతమైన బ్రెయిన్ ఉన్నాయో మనం చెయ్యము. కరోనా వచ్చిన తర్వాత చూసాం, కరోనా వచ్చినప్పుడు మన దగ్గర ఫేస్ మాస్కులు లేవు, టెస్టింగ్ కిట్లు సరే అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉండిందా మనం. అది కరోనా లాక్డౌన్ ఎత్తేసిన 2-3 నెలలకంతా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసేంత లెవెల్లో మనం ప్రొడక్షన్ చేయగలిగాం. సో మనం తలుచుకుంటే చాలా చేయొచ్చు తలుచుకుంటే. అలాగే మనకు 1991లో మన్మోహన్ సింగ్ గారు IMF ఇచ్చిన కండిషన్స్ ని ఆయన బడ్జెట్ లో పెట్టారు. అంటే ఆయన చాలా క్రెడిట్ ఇస్తారు, ఆ క్రెడిట్ అంతా కూడా ఏదో కొద్దో గొప్ప ఉంటే కనుక పివి నరసింహారావు గారికి వెళ్ళాలి. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిందంతా కూడా IMF ఏం చెప్పారో అది చేశారు. అంతకంటే ముందర ఆయన ప్లానింగ్ కమిషన్ లో ఉండినాడు, ఆయన తర్వాత మనకు ఫైనాన్స్ సెక్రటరీగా ఉండినాడు, ఆయన RBI గవర్నర్ గా ఉండినాడు, ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉండినాడు, ఎకనామిక్ అడ్వైజర్ గా ఉండినాడు. మరి అన్ని సంవత్సరాలు చేయండి సడన్ గా ఇప్పుడే మ్యాజిక్ చేశాడంటే మనం నమ్మలేము. సో అది అంతా కూడాను IMF చెప్పింది ఆయన చేశాడు. ఎప్పుడైతే ఆయన ఈ ఓపెన్ అప్ చేశాడో IMF వరల్డ్ బ్యాంక్ ఏమనుకున్నారంటే ఈ దేశాన్ని మనం కంట్రోల్ చేద్దామని అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి ఆంటర్ప్రెన్యూర్షిప్ అందామా లేదా మనం సొంతంగా చేయగలిగినటువంటి కెపాసిటీ సడన్ గా అది ఉప్పెనలాగా వచ్చి మనం ఈరోజు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇది కోడిఫైడ్ గా డాక్యుమెంటెడ్ గా సో కాల్డ్ వెస్టర్న్ ప్రపంచం అర్థం చేసుకునేలాగా ఉండేది కాదు. మనలో ఎంతో ఇన్నోవేషన్ ఉండేది. ఇప్పుడు కూడా గ్రామ ప్రాంతాల్లో వాళ్ళ ఇన్నోవేషన్ చూస్తే మనం చాలా అద్భుతం ఉన్న వాటిల్లో వాళ్ళు ఎలా చేయగలరు, చాలా వాళ్ళ ఇన్నోవేషన్ ఉన్నది. కానీ దాన్ని ఒక క్రమబద్ధీకరణ చేసి దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చెయ్యం. మరి ఇది ఇన్నోవేషనే కదా. అలాగే ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఇన్నోవేషన్ కరెక్ట్, ఇన్నోవేషన్ నైజం మనలో ఉండింది, కానీ మన బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల దాన్ని చంపేసింది. ఎందుకంటే మగప్ చేసి మీరు బట్టి పట్టి ఎగ్జామ్ లో వామిటింగ్ చేస్తే వాంతింగ్ చేస్తే గానీ మీకు మార్కులు రావు. ఈ చోలో విడిపోతుంది. దానివల్ల మీకు ఏమి లాభం లేదు, చెప్పేవాడికి ఏమి లాభం లేదు. అటువంటి చదువులు చదివిన వాళ్ళలోనే ఈ ప్రాబ్లం. ఈ వెస్టర్న్ చదువులు చదవనటువంటి వాళ్ళలో ఇప్పటికి కూడా ఇంకా ఇన్నోవేషన్ ఉంది, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఉంది. వాళ్ళు ఏదో చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ప్లంబర్స్, ఫిట్టర్స్ వీళ్ళందరూ ఉంటారు, టైల్స్, ఎటువంటి సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు సొల్యూషన్ తీసుకొస్తారు. వాళ్ళు ఏదో దాంట్లో దానికి మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసేసుకుంటారు. కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొత్త సొల్యూషన్స్ తీసుకురాగలరు. అది ఒక టైప్ ఆఫ్ ఇన్నోవేషన్. అలాగే ఆంటర్ప్రెన్యూర్షిప్ మనం ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ మనకు లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేస్తున్నాం, కంప్యూటర్ ఇంజనీర్. దాంట్లో కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి ప్రతి ఒక్కడికి మైక్రోసాఫ్ట్ గూగుల్లోనూ ఉద్యోగం రాకపోతే మోదీని తిడతారు. సో కానీ ఉద్యోగాలు లేవు కాబట్టి ఇన్ని లక్షల మంది నిజంగా మనకు అవసరమా? తయారు చేసి ఏం చేస్తున్నాం వాళ్ళని? ఇమామి పౌడర్లు అమ్ముతున్నాము, వాళ్ళతోటి క్రెడిట్ కార్డులు అమ్ముతున్నాము, ఇన్సూరెన్స్లు అమ్ముకుంటున్నాం, వాళ్ళతోటి అమ్మిస్తున్నాం వాళ్ళతోటి. సో కాబట్టి మనలో ఈ ప్రాబ్లం ఉంది. మీరు కంప్యూటర్ సైన్స్ చదివిన తర్వాత మీరు కంప్యూటర్ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మీరు ఏమైనా చేయగలరా? ఏమి చేయలేడు, విద్యార్థి ఏమి చేయలేడు. కాబట్టి ఇటువంటి మనకు వస్తున్నటువంటి టాలెంట్ చాలా నాసిరకమైన టాలెంట్ బయటకు వస్తుంది. అది పిల్లల్ని బ్లేమ్ చేయలేము, ఆ సిస్టమ్ అలా ఉంది. దానికి టీచర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తల్లిదండ్రులు వీళ్ళందరూ బాధ్యులే దీనికి. సమాజం బాధ్యులు, ప్రభుత్వం కూడా చాలా దానికి బాధ్యత వహించారు. కాబట్టి మన దగ్గర వస్తున్నటువంటి టాలెంట్ దాని టాలెంట్ కింద అనకూడదు. డిగ్రీలు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలుగా, ఒక ఫ్యాక్టరీలుగా దీన్ని భావించాలి. సర్టిఫికెట్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంతేగాని నిజంగా మనకు అక్కడ ఏమీ రావట్లేదు. ఆ కుర్రవాడు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బయటకు వచ్చిన వాడు వాళ్ళ ఇంట్లో ఒక ప్లగ్ కూడా రిపేర్ చేయలేడు. సో ఈ పరిస్థితి మన క్వాలిటీ చాలా పాతాళంలో ఉందని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే దీన్ని ఇంప్రూవ్ చేసుకోగలం. కానీ
మనతో మనం కంపారిజన్ చేసుకున్నాం అంటే 10 ఏళ్ల క్రితం మనం ఎలా ఉన్నాం, 10 ఏళ్లలో మనం బాగుపడ్డాం కదా అంటే కరెక్ట్, మనకు కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది తప్పకుండా. 1990 నుంచి చూస్తే ఇంప్రూవ్మెంట్ ఉన్నది, ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయంటే ఉన్నాయి అని చెప్పి మన వీపు మనమే కొట్టుకుంటే నష్టపోయేది మనమే. మన కాంపిటీషన్ ఎవరు ఉండాలి? చైనీస్ ఉండాలి. మన కాంపిటీషన్ ఎవరు ఉండాలి? జాపనీస్ ఉండాలి. వాళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నామా? ఈరోజు ప్రతి కుర్రవాడు చిన్న గ్రామంలో కైకలూరులో ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, లేదా ఇంకేదో తణుకులో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడ చదువుతున్నటువంటి సివిల్ ఇంజనీర్ భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఇంజనీర్స్ తో పోటీ చేయట్లేదు అని అర్థం చేసుకోవాలి. మనం చైనాతో పోటీ చేస్తున్నాం, జపాన్ తో పోటీ చేస్తున్నాం, ఫిలిప్పైన్స్, వియట్నాం, ఎన్నో దేశాలతో పోటీ చేస్తున్నాం అని అర్థం చేసుకున్నప్పుడే మనలో ఈ 2 విషయాలు వస్తాయి. అయితే వీఆర్ హ్యాపీ, అటెండెడ్, మనకు చాలా ఏంటంటే మనం సంతృప్తిగా జీవిస్తాం అనమాట. ఇంతకంటే నేను వెళ్తాను, నాకు జీతం వస్తుంది కదా, నా 5,000 నోట్లకు పెడుతున్నాయి కదా, హాయిగా టీవీ చూసుకుంటాను, నాకు డేటా జియో చాలా తక్కువలో వస్తుంది కాస్ట్, నేను బ్రౌజింగ్ చేసుకోగలను, నా జీవితం అయిపోయింది, హ్యాపీ. కంఫర్ట్ జోన్. రిస్క్ తీసుకుని మనం దానికి కష్టపడదాం, కొత్తదనం ఏదో నేర్చుకుందాం, కొత్త విషయాలు చేద్దాం, అటువంటి నైజం లేదు. వాళ్ళు మన ఎంప్లాయర్ కానీ, మన ఉద్యోగి కానీ, మన సూపర్వైజర్ కానీ మనల్ని పుష్ చేసి ఫోర్స్ చేస్తే అప్పుడేదో కొంచెం ఏదో చేస్తాం మనం. కానీ విపత్కర పరిస్థితులు వస్తే కనుక మనం చేసినట్టు ఇన్నోవేషన్ బహుశా ఎవరు చేయలేకపోవచ్చు. ఇన్నోవేషన్ నైజం అన్నది, ఈ ఇన్నోవేషన్ ఆలోచన దృక్పథం కొన్ని దేశాల్లో అందామా, కొన్ని సొసైటీస్ లో, కొన్ని కల్చర్స్ లో ఇది ఇమిడి ఉంది. జపాన్ ఒకటి. రెండవది జ్యూస్. ఈరోజు ఐన్స్టైన్ జ్యూ, మాక్సిమం ఇన్నోవేషన్స్ అని జ్యూసే చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆటోమేటిక్ గా ఆ కల్చర్ అన్నది ఉన్నది. అన్ఫార్చునేట్ గా మన బానిసత్వపు చరిత్ర వల్ల ఈ రోజు మనలో అది అంతగా వికసించలేదు, చాలా తక్కువ మోతాదు ఉన్నది అని నా ఉద్దేశం. అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, సో ఇప్పుడు మనం మీరు అన్నట్టు విద్యా వ్యవస్థ విషయం కావచ్చు, లేదా మనం ఫోకస్ చేయకపోవడం కావచ్చు, అండ్ ఇట్లాంటి స్పిరిట్స్ మన దగ్గర కొరవడినాయి అనే విషయం ఒక ఎత్తు అయితే, మనం పోటీ పెట్టుకోవడం జపాన్, చైనా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు అన్నప్పుడు ఇక్కడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి యొక్క వ్యాఖ్యల్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఆయన వారానికి 70 గంటలు కష్టపడాలి మనము అని చెప్పడం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అది కొంత విమర్శ వస్తోంది, బ్యాలెన్స్, వర్క్ బ్యాలెన్స్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు రకరకాలుగా ఉంది. అక్కడ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? ఇందాక చెప్పాను కదా, ఇన్ఫోసిస్ టిపికల్ గా అది బాడీ షాపర్ అంటారు. బాడీ షాప్ అంటే వాళ్ళు ఐటీ కంపెనీ కానే కాదు. ఫస్ట్ దాన్ని ఐటీ కంపెనీ ఎవరన్నారంటే ఫస్ట్ దాన్ని అపోజ్ చేయాలి మనం. ఐటీ కంపెనీ కానే. అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకు బ్యాక్ ఆఫీస్ సపోర్ట్ ఇవ్వడానికి వీళ్ళు స్టాఫ్ రిక్రూట్ చేస్తారు, వాళ్ళకి అప్పచెప్తారు, అంతే వీళ్ళ పని. అంతకు మించి ఏమీ లేదు. వీళ్ళ పని అంతా వాళ్ళు మాకు 100 మంది కావాలంటే 100 మందిని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడం మాత్రమే ఇన్ఫోసిస్ పని. నేను ఇన్ఫాక్ట్ నేను గూగుల్లో పనిచేస్తున్నప్పుడు సత్యం కంప్యూటర్స్ ఉండేది. సత్యం, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ సంస్థల సిఎఫ్ఓస్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని పిలిచాము. ఇప్పుడు నేను తర్వాత డెలాయిట్ లో అప్పుడు ఉన్నటువంటి సిఎఫ్ఓ, నేను గూగుల్ ఇండియాకి హెడ్ ఆఫ్ ఫైనాన్స్ ఉండినా కదా నేను. కాబట్టి మేము ఒక సిఎఫ్ఓ కాన్ఫరెన్స్ పెట్టాను. దాంట్లో ఫండమెంటల్ క్వశ్చన్ వాళ్ళని ఏం అడిగామంటే, మీరు ఐపీస్ ఎన్ని ఫైల్ చేశారు? ఐపీ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, అంటే పేటెంట్స్. పేటెంట్స్ ఎన్ని ఫైల్ చేశారంటే ఫైల్ చెయ్యము, ఫైల్ చేస్తే మాకు క్లయింట్స్ పోతారు, మాకు పేటెంట్స్ ఫైల్ చేసామంటే మా క్లయింట్స్ ఎవరున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా కాంపిటీషన్ లో వచ్చేస్తాం మేము. మైక్రోసాఫ్ట్, గూగుల్, సిస్కో వీళ్ళ పేటెంట్స్ ఏవైతే ఉన్నాయో మేము కూడా పేటెంట్స్ తీసుకున్నామంటే వాళ్ళకి ఛాలెంజ్ ఉంటుంది, కాబట్టి మేము పేటెంట్స్ ఫైల్ చేయము అని కాన్షియస్ గా డిసైడ్ చేశామని చెప్పారు. అంటే వీళ్ళ దగ్గర 10 లక్షల స్టాఫ్ ఉంటే గూగుల్ 10,000 స్టాఫ్ తో అంతకంటే పెద్ద టర్నోవర్ ఇస్తున్నారు, ప్రాఫిట్స్ ఇస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అటువంటి ఏంటంటే ఇంకొకరికి ఎవరికో బానిసగా పనిచేసేటువంటి వాళ్లకు నారాయణమూర్తి గారు చెప్పింది కరెక్ట్. మీరు అంత ఎందుకు పని చేస్తున్నారు, 70 గంటలు పని చేయండి, మీరు సరిగా ఊడిగం చేయట్లేదు, మీరు ఇంకా వాళ్ళు పని చేయాలి అన్న దిశగా ఆయన చెప్తున్నారు. స్వతంత్రంగా ఆలోచన చేసేవాళ్ళు కష్టపడాలి. కష్టపడంలో దాన్ని దెర్ ఆర్ నో 2 ways అబౌట్ ఇట్. గూగుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఫర్ ఇన్స్టెన్స్ నేను కాలిఫోర్నియాలో కానీ మన మౌంటైన్ వ్యూ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో చాలా ఇంట్లో చూసాను. వాళ్ళ కల్చర్ ఎలా ఉండేదంటే ఫ్రీ టైమింగ్. మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో మాకు అనవసరం, మాకు అవుట్పుట్ ఇవ్వండి. సాటర్డే సండే హాలిడే సంబంధం లేదు. మీరు 30 గంటలు చేశారా, 40 గంటలు చేశారా, 90 గంటలు చేశారా, మీ ఇష్టం, మీ కర్మ. ఇన్ఫాక్ట్ అక్కడ వాళ్ళకు బీన్ బ్యాగ్స్ అని ఉండేవి, వాళ్ళు టెంట్లు వేసుకునేవాళ్ళు, పడుకునేవాళ్ళు, వాళ్ళు 4 స్క్రీన్లు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ ఇన్నోవేషన్ కి, వాళ్ళ మస్తిష్కానికి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చింది ఆ కంపెనీ. వాడి ఇష్టం. వాడు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తీసుకొని ఎక్కడ వెళ్ళాలంటే వెళ్ళిపోతాడు వాడు. లేదు వాడికి ఏదో వెళ్ళాలి, ఏదో పని ఉంది వాడికంటే వెళ్ళిపోతాడు.
ఈ వారం నేను 30 గంటలు పని చేస్తానంటాడు. వాడి ఇష్టం, ఏం రెస్ట్రిక్షన్. ప్లస్ వర్క్ అట్ హోమ్ కాన్సెప్ట్స్ అప్పుడు చాలా వచ్చినాయి. సో వారానికి వర్క్ అట్ హోమ్, ఇంట్లో కూర్చోవచ్చు మీరు, ఆఫీస్ కూడా రానక్కర్లేదు. సో ఇటువంటివన్నీ ఇచ్చారు వాడు. అప్పుడప్పుడే వచ్చిన టెక్నాలజీస్, డాంగిల్ ఇవన్నీ వచ్చాయి. ఎస్పెషల్లీ స్త్రీలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం చూసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి డాంగిల్ ఇచ్చేసారు, మీరు ఇంట్లోంచి పని చేసుకోండి పర్వాలేదు. సో అంత ఫ్లెక్సిబుల్ గా వాళ్ళని వదిలేసినటువంటి సంస్కృతి వెస్ట్ లో ఉంటే వాళ్ళకు ఊడిగం చేయడానికి మీరు ఇప్పుడు చేస్తాం సరిపోదు, ఇంకా 70 గంటలు పని చేయాలి చెప్పడం అనేది అది చాలా హాస్యాస్పదం. ఆయన బిజినెస్ మోడలే అది కాబట్టి ఆయన దగ్గర నుంచి నేను ఇంతకంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది చాలా తప్పది. ఇన్నోవేషన్ లో అంటే నువ్వు బిజినెస్ మ్యాన్, నువ్వు ఓనర్ కాబట్టి నువ్వు 24 గంటలు 360 రోజులు పనిచేయడంలో తప్పులేదు. ఎందుకంటే కష్టపడాలి, నువ్వు కష్టపడితే గానీ సంస్థ నిలబడదు, మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. కాబట్టి నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. కానీ అది ఒక సాధారణ ఎంప్లాయీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పదు. అతను జీతం కోసం పని చేస్తున్నాడు, నువ్వు అతని ఏ పని ఇచ్చావో ఆ పని పరిధిలో మాత్రమే పనిచేస్తున్నాడు కాబట్టి అంతకంటే ఎక్కువ పని చేయాల్సిన ఆవశ్యకత లేదు అతను. అండ్ ఇంకొక అంటే ఇంటర్నల్గా ఒక సబ్ క్వశ్చన్ వస్తుంది నాకు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు తీసుకోగానే నాకు ఇంటర్నల్గా ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, దాదాపు రోజుకు 12 గంటలు కష్టపడాల్సి వస్తుంది. అట్లా చేస్తే 12 6 72 అవర్స్. అంటే రోజుకు 12 గంటలు వీడు కష్టపడి 2 అవర్స్ ట్రావెలింగ్కి పోతే 14 అవర్స్, నిద్రకు మిగతా 8 గంటలు పోతే వీడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మొత్తం అసలు దెబ్బతినేస్తుంది కదా. ఆయన ఎట్లా ఏ పద్ధతిలో అంటున్నాడో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ముసలాయన కాబట్టి రేపటి రోజున ఏం జరుగుతుందో తెలీదు. బట్ యువతను అట్లా అనడము ఎంతవరకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది, వీళ్ళ మోరల్ వాల్యూస్, సోషల్ లైఫ్ అంటే ఇవన్నీ పణంగా పెట్టినట్టేనా ఈ డైలాగ్ లో? అంటే ఒకటి దాంట్లో ఆయన చెప్పిన సారం ఒకటి మనం తీసుకోవాలి. ఓకే, యువతలో కూడా మనం చూస్తున్నాం. ఇందాక నేను చెప్పాను కదా, చాలా కంటెంటెడ్, చాలా హాయిగా ఉంటాం మనం. కంఫర్ట్. ఫ్రైడే రాత్రి పబ్కి వెళ్ళిపోతారు, ఎంజాయ్ చేస్తారు, సాటర్డే సండే పడుకొని నిద్రపోతారు, లేదా సినిమాలు చూస్తారు. మనకు ఇన్ఫాక్ట్ మన ఇంటర్నెట్ కన్సంప్షన్ లో మెజారిటీ కన్సంప్షన్ ఎంటర్టైన్మెంటే, రైట్? మీరు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నారు, ఈ వీడియోకి ఎంత వ్యూవర్షిప్ వస్తుంది? వస్తే 10,000 20,000 మహా అంటే అంతకంటే మించి రావు. కానీ అదే రామ్ గోపాల్ వర్మ ఎవరో అమ్మాయితోటి ఏదో డాన్స్ చేశాడంటే కనుక 5 మిలియన్ వ్యూస్, 6 మిలియన్ వ్యూస్. సో మనకేంటంటే ఒక విలాసమైన రిలాక్స్డ్ లైఫ్ అలవాటు పడ్డాం మన సమాజం అంతా. దానికి భిన్నంగా ఆయన చెప్పింది మనం ఒప్పుకోవాలి. కష్టపడాలి అన్న విషయం మనం ఒప్పుకోవాలి. కష్టపడే నైజం లేదు. కానీ 70 గంటలు అని మీరు ఆ పరిధిలో పెట్టడం అనేది తప్పు. దాన్ని నేను ఆక్షేపిస్తున్నాను. కష్టపడడంలో 70 కాదు కదా, 80 90 గంటలు అవసరమైనా కష్టపడాలి. ఇన్నోవేషన్ ఉండాలి. ఫస్ట్ అసలు సోమరిపోతే ఎవరో వాడికంటే పెద్ద ఇన్నోవేటర్ ఎవడు ఉండడు. ఎందుకు? 8 గంటల టైం ఇస్తే వాడికి 8 గంటల్లో నేను 4 గంటల్లో చేసి మిగతా 4 గంటలు రెస్ట్ తీసుకోవచ్చు అని ఆలోచన చేస్తాడు. దానికోసం వీడు ఇన్నోవేట్ చేస్తాడు, ఇంకేదో కొత్త పద్ధతి తీసుకొచ్చి వాడు చేస్తాడు. సో అది పరిస్థితి. సో అందుకని మీరు ఈ 70 గంటలు అనేసరికి ఎంప్లాయీస్ లో మీ వర్కర్స్ లో ఉన్నటువంటి ఇన్నోవేషన్ ని మీరు చంపేస్తున్నారు. వాడు 70 గంటలే పని చేయాలి. వాడు సపోజ్ 70 గంటల పనిని 40 గంటల్లో కంప్లీట్ చేశాడు అనుకో, అయినా మిగతా 30 గంటలు ఏం చేయాలి వాడు? కాబట్టి వాడు ఇన్నోవేట్ చేయడు, అదే చేసుకుంటూ పోతుంటాడు. సో ఇది పరిస్థితి. నేను BHA లో పనిచేసినప్పుడు అంటే నా ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. బహుశా ఇటువంటి మన ప్రేక్షకులు కూడా ప్రతి వాళ్ళ జీవితంలో ఇటువంటి ఎగ్జాంపుల్స్ చూసి ఉండొచ్చు. BHA లో పనిచేసినప్పుడు మాకు గవర్నమెంట్ ఆడిట్స్ ఉండేవి. గవర్నమెంట్ ఆడిట్స్ కి షెడ్యూల్స్ అని మేము ఇవ్వాలి. షెడ్యూల్స్ అప్పుడప్పుడే కంప్యూటర్లు వచ్చాయి. మా దగ్గర ఎవరి దగ్గర కంప్యూటర్లు ఉండేవి, వాళ్ళ దగ్గర మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు ఉండేవి. దాంట్లో ఏదో కొద్దిగా డేటా ఉండేది, దాని ప్రింట్అవుట్లు తీసుకుని ఎక్సెల్ షీట్ లో వేయాలి. ఎక్సెల్ షీట్ లో వేసేవాడు. అంటే ఆల్రెడీ అక్కడ డేటా ఉంది కదా, దాన్ని డైరెక్ట్ గా ఎక్సెల్ లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. ఆ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ కంప్యూటర్లు ఏమో వేరే ఇంజనీర్లు చూస్తారు, అకౌంట్స్ ఏమో అకౌంట్స్ వాళ్ళు చూస్తారు. దీనికి ఓవర్ టైం ఇచ్చి దీంట్లో మన లేబర్ యూనియన్ లో ఉన్నటువంటి అకౌంటెంట్స్ కి పని చెప్తారు. వాళ్ళు కూర్చొని వాళ్ళు మేనేజ్మెంట్ తోటి చర్చలు చేసుకుంటారు. మాకు 60 రోజుల ఓవర్ టైం కావాలి అంటారు. యూనియన్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత 60 రోజులు వీళ్ళు కూర్చొని దాన్ని టైప్ చేస్తారు అన్నమాట, రైట్? సో ఈ పని ఒప్పుకున్న తర్వాత 60 రోజులు వాళ్ళు టైప్ చేస్తారు. టైప్ చేసి ఏదో షెడ్యూల్ ఇస్తారు. ఇప్పుడు నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, అసలు నాకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వలేదు కంపెనీ, నేను కంప్యూటర్ చేయను, కానీ నేను మా యూనియన్ ఒప్పుకుంది కాబట్టి వచ్చి కూర్చొని వెళ్ళిపోతాను నేను అంతే. సో ఇటువంటి అప్రోచ్లు మనకు ఉన్నాయి. అంటే మనకి ఏంటంటే మనకు జనరల్ గా మనకు ఒక ఏదైనా కొత్తదనం తీసుకొద్దాం, కష్టపడదాం అన్నటువంటి నైజం మనలో జనరల్ గా లేదు. ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు. ఎఫిషియన్సీలో తీసుకొని వెళ్తే కనుక ఎక్కడ ఉంటాం మనకు తెలియదు. BHCL లో పనిచేసినప్పుడు వాళ్ళు ఏవో కొన్ని ఎక్విప్మెంట్ బెల్జియం నుంచి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు. మన దగ్గర లేవు, ట్రైన్స్ లాంటి కొన్ని స్పెషలైజ్ ఇంపోర్ట్ చేశారు. ఇంపోర్ట్ చేస్తే భార్య, భర్త, కూతురు ముగ్గురు వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
బిహెచ్ఎల్ దాన్ని కనీసం అంటే ఒక 60-70 మంది కలిసి ఇన్స్టాల్ చేసి ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు చేశారు. ఓకే, భార్య క్రేన్ ఆపరేట్ చేసింది, భర్త దాన్ని కోఆర్డినేట్స్ అని చూసుకున్నాడు, కూతురు దాన్ని ఇంకేదో చేసింది, ముగ్గురు చేసి 3-4 రోజులు ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో అందుకని జాపనీస్ చెప్పిన దాంట్లో మనం ఒప్పుకోవాలి, మనలో ఆ ఇన్నోవేషన్ ఆ హార్డ్ వర్కింగ్ లేదు. నారాయణ మూర్తి గారు చెప్పిన దాంట్లో ఆ ముక్కను మనం యాక్సెప్ట్ చేయాలి. మనలో కష్టపడే నైజం లేదు, హ్యాపీగా రిలాక్స్డ్ గా ఉంటాం. పిజ్జా తెచ్చుకున్నామా, బర్గర్ తెచ్చుకున్నామా, హే బ్రో హౌ ఆర్ యూ అంటే మన జీవితం అయిపోయింది, అలా ఫిక్స్ అయ్యాం మనం. సో అందుకని దానికి ఛాలెంజ్ చేయాలి, మనం కష్టపడాలి. కష్టపడే వయసు ఉన్నప్పుడు కష్టపడాలి, కానీ కష్టపడడం అన్నది ఇంకొకరికి ఊడిగం చేస్తూ కాదు. కాస్త ఇన్నోవేషన్ తెచ్చుకోండి, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోండి, కొత్త నైపుణ్యం తెచ్చుకోండి. మీకు ఇచ్చినటువంటి పని ఇంకా ఎఫిషియెంట్ గా తొందరగా ఎలా చేయొచ్చు, మిగతా సమయాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు, బహుశా మీరు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, లేదా మీ స్కిల్ సెట్స్ పెంచు, చాలా చేయొచ్చు. కాబట్టి ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి. దీనికి భిన్నత అదానీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 70 ఏళ్ళు పనిచేయమని చెప్తే గనక పెళ్ళాలు మొగుళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పాడు. దానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటూ ఉండాలి అని. వీళ్ళిద్దరి మధ్యలో ఎంత వ్యత్యాసంతో చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఈయన ఇండియన్ కార్పొరేషన్ కి కూలీలను తయారు చేస్తున్నాడు నారాయణమూర్తి. అదాని ప్రపంచాన్ని మొత్తం కొనుక్కుంటున్నాడు. ఆయన ప్రపంచంలో ఆయన ఒక అంటే చిన్న సోర్స్ నుంచి వచ్చినా సరే పాలిటిక్స్ పక్కన పెడదాం, ఈ రోజు భారతదేశంలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా ఆయన ఎదిగారు. కన్స్ట్రక్షన్ కావచ్చు, పవర్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఎన్నో అంశాల్లో ఆయన భారతీయత, భారతదేశం యొక్క ఎకనామిక్ స్ట్రెంగ్త్ ని ఈ రోజు ఆయన ప్రొజెక్ట్ చేస్తుంది. ఆయన తయారు చేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకో దేశానికి ఊడిగం చేయట్లేదు. కాబట్టి ఇద్దరి మధ్యలో వ్యత్యాసం చూడొచ్చు. అందుకని ఆయన భారతీయులు వ్యక్తుల మీద ఆయన ఫోకస్ పెడుతున్నాడు. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే కనుక నాకే అవుట్పుట్ రాదు, వాళ్ళు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అన్నటువంటి నైజం ఆయన దగ్గర ఉంది. ఈయన అక్కడ నాకు బిజినెస్ ఇస్తున్న వాళ్ళకి నేను ఇంకా ఎంత బానిసత్వం చేయగలను అన్న దృష్టిలో ఆయన అయితే. కాబట్టి ఇద్దరులో సారీ, నేను నారాయణ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా ఘాటుగా లేదు లేదు అంటే నేను అడిగిన డౌట్ కూడా అలాంటిదే యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన ఈ ఇంబ్యాలెన్స్ని మరి ఎట్లా అర్థం చేసుకోవాలనేది అర్థం కాక అడిగాను. అయితే ఇంకొక విషయం సార్, ఫైనల్గా ఇప్పుడు మనము మీరు అన్నారు ఇన్నోవేషన్ గురించి కావచ్చు, బానిస మనస్తత్వం కావచ్చు, కంఫర్ట్ జోన్ కావచ్చు, ఊడిగం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మీరు అన్న వాటిల్లో క్రిస్పీగా ఆ టర్మినాలజీ కనుక తీసుకున్నట్లయితే మనం ఇంకొక గొప్ప విషయం మనం ఎప్పటికీ మాట్లాడుకుంటుంటాం ఏంటంటే, మన దేశంలో వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మనం మన మైండ్స్ అన్నీ కూడా బేసిక్గానే పుట్టినప్పుడే బోల్డ్ అంత నాలెడ్జ్ తోటి పుట్టేసాం మనం అని డిసైడ్ అయి ఉంటాం. అట్లాంటిది మరి ఈరోజు ఇవేవీ లేవు, ఇండియన్స్ ఆర్ బేసికల్లీ స్టూపిడ్ అనే పరిస్థితికి మనం అద్దం పడుతున్నామంటే, జర్మన్స్ మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు, అమెరికా వాడు మన టెక్నాలజీ పేటెంట్స్ తీసుకున్నాడు, లేకపోతే జపాన్ వాడు కష్టపడతాడు, చైనా వాడు ఇష్టపడతాడు, ఇట్లాంటివి పక్కన పెడితే మనం ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకొని ఘనమైన చరిత్ర చెప్పుకొని ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నాం? వాటిని ఫాలో అవ్వకపోవడమా, లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకు 2000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో టెక్నాలజీ ఇన్నోవేషన్ 75% పైబడి భారతీయులే తీసుకొచ్చారు. గ్రేట్. లిటరల్ గా చూస్తే కెమిస్ట్రీ కావచ్చు, మనకు మ్యాథమెటిక్స్ కావచ్చు, అల్జిబ్రా కావచ్చు, అస్ట్రానమీ కావచ్చు, మనకు ఆల్కెమీ, తర్వాత మెడిసిన్, మెటలర్జీ, ఎన్నో అంశాల్లో మనం చాలా ఇన్నోవేటివ్ గా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మన మీద దాడులు జరిగి మన మీద వేరే విదేశీ ఆక్రాంతులు మన మీద పెత్తనం చెలాయించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మనం మనలో ఉన్నటువంటి టెక్నాలజీ, మనలో ఉన్నటువంటి నైపుణ్యత అంతా కోల్పోయాం. వాళ్ళని టార్గెట్ చేశారు, యూనివర్సిటీస్ ని టార్గెట్ చేశారు. సో దాని తర్వాత మనం బతకడమే, మనం జీవించడమే మనకు పరమావధిగా మనం జీవించాం ఆ గతంలో. ఇటువంటి అంశాలు మనం చూసుకునేటువంటి పరిస్థితి లేదు మనకి. ఈ ఇస్లామిక్ ఇన్వెషన్స్ జరగక ముందర ఉన్నటువంటి ఆలయాలు చూస్తే కనుక, అక్కడ ఉన్నటువంటి కళాఖండం చూస్తే కనుక ఎంత టెక్నాలజీ ఉండాలి వాళ్ళ దగ్గర. అంత స్మూత్ ఫినిష్ తోటి అద్భుతమైన ఈ రోజు దాకా మెరుస్తున్నాయంటే, పిల్లర్స్ మనకి లేపాక్షిలో కింద బట్ట తీసుకువెళ్ళగలిగినటువంటి పిల్లర్స్ కట్టాము, సప్త స్వరాలు ఇచ్చేటువంటి స్తంభాలు మనం హంపిలో పెట్టుకున్నాము. ఎన్నో ఇన్నోవేషన్స్ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. అంత ఇంజనీరింగ్ కావాలి కదా. వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి కానీ, రామప్ప కానీ హ్యాండ్ బ్లాస్టింగ్ టెక్నాలజీతో కట్టారు దాన్ని, కింద బేస్ లేదు, ఫౌండేషన్. మరి ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి దేశం ఈ బానిసత్వం వచ్చిన తర్వాత మనం అన్ని కోల్పోయాం. దాని నుంచి ఇప్పటిదాకా ఇంకా మనం తేరుకోలేదు. అందుకే నేను చెప్పాను 15th August 1947 ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే, మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే మొట్టమొదట మనం ఇంగ్లీష్ భాషను వదిలేసిన రోజు వస్తుంది. అన్ఫార్చునేట్లీ మనం అదే భాషలో మనం పెరిగాం కాబట్టి దానికి మించి ఆలోచించి ఈరోజు చైనీస్, జాపనీస్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు.
3D ప్రింటింగ్ తెస్తున్నారు, 5G టెక్నాలజీ తెస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్నారు, 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వాళ్ళు తీసుకొచ్చారు. అమెరికా దగ్గర కూడా లేదు, ఆల్రెడీ చైనా తీసుకొచ్చింది ముందుకి. వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం మనం. దీనికి కారణం ఏంటంటే మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, HDI అని. HDI స్టడీస్ ఏం చెప్తారంటే మీ మాతృభాషలో కాకుండా పరాయ భాషలో కనుక మీరు విద్య నేర్చుకుంటే మీరు బానిసలుగానే ఉంటారు, మీరు HDI ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది అని చెప్పి ఆ స్టడీస్ చెప్తుంది. ఇది మనం చూస్తే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బ్రిటిష్ వాళ్ళు పాలించినవన్నీ మనం ఇంగ్లీష్ అడాప్ట్ చేసాం, మన భాషలు మనం మర్చిపోయాం. అలాగే మనం చూస్తే కనుక ఉత్తర ఆఫ్రికా, లిబియా, మనకు ట్యునీషియా, ఈజిప్టు, ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ మనం చూసామంటే సిరియా, జార్డన్, ఇవన్నీ కూడా వాళ్ళ స్వభాషను మర్చిపోయి వాళ్ళు అరబిక్ భాష పట్టుకున్నారు. ఈ రోజు ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనం చూస్తున్నాం మనం. అలాగే లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా, మనకు చిలీ, బ్రెజిల్, వెనిజువేలా, అర్జెంటీనా, ఇటువంటి దేశాలన్నీ కూడా మనకు వాళ్ళు పోర్చుగీస్ కానీ స్పానిష్ కానీ భాషను అడాప్ట్ చేశారు, వాళ్ళ స్వభాషను మర్చిపోయారు వాళ్ళు. అందుకని ఈ రోజు వాళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎక్కడుందో చూస్తున్నాం. అలాగే ఆఫ్రికాలో సాహిల్ ఆఫ్రికా అంటే సహారాలో ఉన్నటువంటి దేశాలన్నీ ఫ్రెంచ్ అడాప్ట్ చేశాయి. సెంట్రల్ ఆఫ్రికాలో అంతా కూడా మనకు జనరల్ గా మనకు జర్మనీ కావచ్చు లేదా ఇతరత్ర భాషలు ఉన్నాయి. ఎస్పెషలీ సౌత్ సైడ్, ఈస్టర్న్ సైడ్ అంతా కూడా మనకు ఇంగ్లీష్ అడాప్ట్ చేశారు. సో వాళ్ళ భాషను మర్చిపోయి దీన్ని తీసుకోవడం వల్ల ఈ రోజు పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. అక్కడ ఎంతటి పేదరికం, ఎంతటి వాళ్ళ HDI ఇండెక్స్ అందరికంటే అతపాతాళంలో ఉంది. దానికి భిన్నంగా మాతృభాషలో చదువుకున్నటువంటి సంస్కృతులు అంటే ఆ భాషలు పాతవి, టెక్నాలజీ రాకముందు ఉన్నటువంటి భాషలు, జపాన్ తీసుకుందాం, కొరియా తీసుకుందాం, చైనా తీసుకుందాం, ఇవన్నీ కూడా భాషలు చాలా ప్రాచీనమైన భాషలు కదా, వాళ్ళు ఆ భాషలో ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు. అలాగే జర్మనీ, ఫ్రాన్స్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, వీళ్ళెవ్వరు కూడా ఇంగ్లీష్ అడాప్ట్ చేయలేదే, వాళ్ళ భాషలో వాళ్ళు నేర్చుకుంటారు కదా. భాష అన్నది మన దేశపు సంస్కృతిని, మనలో ఉన్నటువంటి ఆ ఆలోచన పటిమను నిలబెట్టేది మాతృభాష. అది మారినప్పుడు మనం ఈ పరిస్థితిలోకి వస్తాం. అన్ఫార్చునేట్ అది అక్కడి నుంచి బయటికి రాలేదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం కంప్లీట్ గా భారతీయ భాషల్లో దీన్ని విద్యా వ్యవస్థని నిలబెట్టవలసింది. అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మన భారతరత్న, ఆయన మనకు భారతదేశంలో సంస్కృతం మన మెయిన్ భాషగా ఉండాలి ఆయన ప్రతిపాదించారు. కానీ విదేశీ భావజాలం ఉన్నటువంటి అప్పటి నేతలు దాన్ని తిరస్కరించి ఇంగ్లీష్ పెట్టారు. కాబట్టి ఇది మన పరిస్థితి. అందుకని ఇది మన ముఖ్య కారణం. దాని వల్ల ఈ రోజు మనం ఆ పరిస్థితుల్లో లేము. మనం అంటే మనకి ఇంతే సంతృప్తి, ఇంతే చాలు, మనకి ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ప్లస్ అలాగే చాలా నెరేటివ్స్ పెట్టారు, ఎంతలో ఉంటే అంతలో బతకడం, చాలా సింపుల్ బతకడం, సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఇటువంటివి ఎన్నో మనకు మన ఎత్తున వృద్ధి పడేశారు. నిజంగా మన పూర్వీకులు అలా ఉన్నారా? చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. యాంగస్ మాడిసన్ అన్నటువంటి ఒక ఎకానమిస్ట్, యునైటెడ్ నేషన్స్ అతన్ని స్టడీ చేయమని చెప్పి అతనికి ఒక ప్రాజెక్ట్ ఇస్తే అతను 2000 సంవత్సరాలలో ప్రపంచంలో ఎకానమీ ఎలా ఉందో దాని మీద రిపోర్ట్ ఇచ్చాడు. రమారమి 16-17వ శతాబ్దం దాకా భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండేది. మనము నంబర్ 1, నంబర్ 2 చైనా. ఒక శతాబ్దం వాడు ముందర ఉంటే మనం నంబర్ 2 ఉండేవాళ్ళం. మన ఇద్దరి మధ్యనే మొత్తం ప్రపంచ ఎకానమీ అంతా మన ఇద్దరి దగ్గరే నడిచింది. 16-17వ శతాబ్దం దాకా. ఈవెన్ మొఘలులు ఉన్నప్పుడు కూడా మనం అంటే అంతకంటే ముందర 30%, 35% ఉండేవాళ్ళం. 16 నుంచి 20% దాకా పడిపోయామా. ఈవెన్ మొఘల్ కాలంలో కూడా. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక 1% పడిపోయాం, 1% పడిపోయాం. కానీ అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగపతులు, ఇండస్ట్రియలిస్ట్ పేరు చెప్పగలమా? లేదు. మనం ఇప్పుడున్న టాటా, బిర్లా, అంబానీ, అదానీ ఇన్ని పేర్లు చెప్తున్నామే మనము. అక్కడ ఎవరు లేకపోయినా మన ఇంత మన దగ్గర సంపత్తి ఎలా ఉండేది, మన ఎకనామిక్ మోడల్ ఏంటి? కాబట్టి మన హైందవ ధర్మం అంతా మీరు హాయిగా సుఖంగా ఉండండి, మీరు పెద్దగా ఆశలు పెట్టుకోకండి, సింపుల్ లివింగ్, ఇవన్నీ చెప్పేటువంటిది మనల్ని బానిసలుగా చేసేటప్పుడు వచ్చినటువంటి ప్రాజెక్ట్. హిందుత్వాన్ని కూడా అబ్రాహమైజ్ చేశారు. వాళ్ళ మతం కాంట్రాక్ట్ ఆధారంగా నడుస్తుంది. 10% మీ సంపాదన మీరు చర్చకిస్తే మీ పిల్లవాడి బ్యాప్టిజం దగ్గర నుంచి తీసుకొని మీరు స్వర్గంలో హెవెన్ కి వెళ్లేదాకా వాళ్ళు టేకా తీసుకుంటారు, కాంట్రాక్ట్ తీసుకుంటారు. మీకు కాంట్రాక్ట్ మనం తయారయ్యాం. తిరుపతి హుండిలో నీకు 10,000 వేసిన పాపానికి నువ్వు నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వాలి, నా పిల్లకి పెళ్లి చేయాలి, నాకు ఇంకేదో చేయాలి. సో మనం కాంట్రాక్చువల్ లో తయారయ్యమ్మా. భగవంతుడు మనకి ఎందుకు అంటే కన్నా మోక్షం కోసం కావాలి. నాకు మోక్షం ఇవ్వు, కానీ ఇప్పుడు నేను బతుకు ఉన్నాను కాబట్టి మోక్షం వచ్చేంత వరకు నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని దూరం చేయనాయన అని అడగడం అన్నది భారతీయత.
అసలైంది మర్చిపోయాం మనం. ఇప్పుడు భగవంతుడు నిజంగా ప్రత్యక్షమై నీకు మోక్షం ఇస్తానంటే అబ్బో నాకు వద్దు, చాలా ఉంది, నాకు చాలా పనులు ఉన్నాయి. మనం కూడా అలాగే కాంట్రాక్చువల్ గా తయారయ్యాం. మనలో మన భారతీయత సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలు పక్కన పెట్టి వాళ్ళ భావజాలాన్ని మనలో నింపేసరికి మనం ఏది మనం హిందువులుగా ప్రవర్తిస్తున్నాం అని అనుకుంటున్నామో అది హైందవం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మామిడిగిరి ఈరోజు శాస్త్రం ఏమైంది? కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? కర్ణుడు రథం చక్రం కింద కూలుకుపోయి ఉంటే గనక ఎత్తుతున్నాను, అర్జున ఆగు అన్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? వాడి శత్రువు, వాడి కోసం అపేక్షిస్తున్నావు, చంపు వాడిని అన్నాడు. చంపాడు కర్ణుడిని అక్కడే. కానీ మనం ఏం చేస్తున్నాం? మహమ్మద్ ఘోరీ మన మీద దాడి చేస్తే వాడు ఓడిపోతే వాడిని క్షమించి వదిలేస్తున్నాం. క్షమించి వదలమని చెప్పాడు కృష్ణుడు. కానీ సనాతన ధర్మంలో శాంతి గురించి మాట్లాడారు, అహింస గురించి మాట్లాడారు అని చెప్తారు. అహింసని ఎక్కడ మాట్లాడారు చెప్తారు? మన ఒక్క దేవతకైనా లేకుండా ఉందా మన దేవత? కాబట్టి మనలో నెరేటివ్స్ అన్నవి ఈ యొక్క ఏవైతే మన కొలోనియల్ పవర్స్ ఉన్నాయో మన మతాన్ని కూడా వాడు భ్రష్టు పట్టించారు. ఇక్కడ కూడా మనం తీసుకొచ్చేసరికి మనలో క్షాత్రం చచ్చిపోయింది, మనలో ఇన్నోవేషన్ చచ్చిపోయింది, మనలో ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చచ్చిపోయింది. అయితే ఈ రోజు ప్రపంచం ఇప్పటికి కూడా ఇంతకాలం తర్వాత కూడా మన స్త్రీల మెడలలో 25,000 టన్నుల బంగారం ఉంది. మొత్తం అమెరికా వాళ్ళ ఫోర్ట్ నాక్స్ అన్ని దేశాల కంటే ఎక్కువ బంగారం ఉన్నటువంటి దేశం అమెరికా. వాళ్ళ దగ్గర 8,500 టన్నులు ఉంది అంతే. మన స్త్రీల మెడల్లో 25,000 టన్నులు ఉంది. అంటే మన ఎంతటి అద్భుతమైనటువంటి మనకు పాలసీలు ఉండేవి, మన దీన్ని ఎలా మనం సమాజాన్ని నడిపించుకున్నాము ఇప్పుడు కూడా మనకు తెలుస్తోంది. అవన్నీ మర్చిపోయాం కాబట్టి మనం ఈరోజు దుస్థితిలో ఉన్నాము. వాడెవడో జపాన్ నుంచి వచ్చి, జపాన్ మొత్తం కల్చర్ మనం ఇచ్చాం వాళ్ళకి, బౌద్ధం మన దగ్గర నుంచి, టెక్నాలజీ వాళ్ళకి ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ అన్ని మన దగ్గర నుంచి వెళ్ళినాయి, మొత్తం వాళ్ళకి మనం ఇచ్చాం. అటువంటిది వాడు వచ్చి ఈ రోజు మనకు చెప్తున్నాడంటే ఎంత సిగ్గుచేటు మనకి. అయితే మామిడిగిరి గారు, ఫైనల్ గా మీరు అన్నట్లుగా మన వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో నాకు తెలియదు. నేను వ్యూవర్స్ని కూడా కోరుకునేది అదే, మీరు ఈ వీడియోని బంధువులకి, మిత్రులకు, ఫ్రెండ్స్కి, ముఖ్యంగా మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అని. అయితే మామిడిగిరి గారు, ఇక్కడ కంక్లూజన్ విషయానికి వస్తే నిజంగా రామ్ గోపాల్ వర్మ అమ్మాయితో ఎగిరాడంటే 5 మిలియన్ వ్యూస్ ఓకే. బట్ ఈ వీడియో చూసి మనం మారాలి ఇప్పటికైనా అని కొంత అనుకునే వాళ్ళకి ఒక స్టెప్పింగ్ స్టోన్గా, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ చాదస్తము, ఈ చెత్త అంతా కూడా తీసేసి ఒక సింగిల్ లైన్లో ఒక మనిషి ముందుకు అడుగు వేయాలంటే సో ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడికి టార్గెట్ పెట్టుకొని వెళ్ళాలనే విషయంలో ఒక చిన్న కంక్లూజన్ సార్, యువతకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఎవరికైనా కూడా ఓవరాల్ గా. భారత సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, పురాణ ఇతిహాసాలు చదవండి, సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. మహాభారతం, రామాయణంలో చదివితే మనకు వచ్చేటువంటి ప్రశ్నలు, మనం ధర్మ విచక్షణ, మనకు ఎటువంటి సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా సమాధానాలు అక్కడ మనకు దొరుకుతాయి. ఎప్పుడైతే మన స్వశక్తి అన్నది మనం నిలబెట్టుకోగలమో అప్పుడు మనకు ఇప్పుడు ఉన్నటువంటి బానిసత్వ మెంటాలిటీ నుంచి బయటపడతాం. మోదీ గారు కూడా 2 సంవత్సరాల క్రితం మనకు ఇండిపెండెన్స్ అప్పుడు ఎర్రకోటలో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ లో 5 అంశాలు చెప్పారు. దాంట్లో డీకోలనైజ్ అవ్వాలి, మన మస్తిష్కాన్ని కంప్లీట్ గా తీసేయాలి, దాంట్లో ఈ పాశ్చాత్యపు ఆలోచన ధోరణి బయట తీసేయాలి అన్నటువంటి విషయంగా చెప్పారు ఆయన. అది జరిగినప్పుడే మనం చాలా చేయొచ్చు. అందుకని భారతదేశం అంటే ఏంటి, భారత సంస్కృతి ఏంటి, ఇదేదో ఒక రిచువల్ కాదు. పూజలు చేస్తామా, అర్చన చేస్తామా, హోమాలు చేస్తామా, లేకపోతే అభిషేకాలు చేస్తామా కాదు. ఇది సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం జీవితంలో ప్రతి అంశంలో మన దృక్పథం ఒకటి ఉంది. అది తెలుసుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు భారతీయులం అవుతాం. ఇప్పుడు మనకు ఈ తిరుపతికి కానీ కుంభమేళాలకు కానీ వెళ్తున్న వాళ్ళు భక్తులు వెళ్తున్నారు, హిందువులు ఎవరు వెళ్ళట్లేదు అక్కడ. భక్తుల నుంచి మనం హిందువులు అయినప్పుడు, అంటే ముస్లిం క్రిస్టియన్ సంబంధించిన విషయం కాదు, వాడు ముస్లిం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, వాళ్ళ పూజా పద్ధతి ఏదైనా అయి ఉండొచ్చు. మన భారతీయ సంస్కృతిలో చెప్పినటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా మన జీవితం మలుచుకోగలిగితే ఇవన్నీ వస్తాయి. మనకు వేదాల నుంచి తీసుకొని భగవద్గీత దాకా ఎక్కడ చూసినా సంవాదం ఉండేది. ఆదిశంకరాచార్యులు మండన మిశ్రుడి మధ్యలో సంవాదం జరిగింది. అలాగే కృష్ణుడికి అర్జునుడికి మధ్యలో సంవాదమే భగవద్గీత. మహాభారతంలో ఎన్నో సంవాదాలు ఉన్నాయి. యుధిష్ఠిర నహూష సంవాదం, యుధిష్ఠిర యక్ష సంవాదం, విదుర యుధిష్ఠిర సంవాదాలు, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి దాకా. అలాగే ఉపనిషత్తులన్నీ కూడా సంవాదాలు, డిస్కషన్ అది లేనే లేదు. మనం స్కూళ్ళలో ఏం చెప్తారు, సబ్జెక్ట్ ఏది చెప్పారు మీరు నమ్మండి, ఇది వెళ్ళి మీరు చెప్పండి అంతే. వాస్కోడి గామా భారతదేశానికి రూట్ ఎందుకు కనుక్కోవడానికి వచ్చాడంటే ట్రేడ్ చేయడానికి అన్నాడు, రాసింది కాబట్టి నమ్మండి, అది రాస్తే కానీ మీకు మార్కులు రావు. ఆయన ట్రేడ్ కోసం రాలేదు, వచ్చింది ఈ దేశాన్ని క్రిస్టియన్గా కన్వర్ట్ చేయడానికి వచ్చాడు. ఎంత తొందరగా ప్రపంచంలో మనం క్రిస్టియానిటీ తీసి అందరినీ కన్వర్ట్ చేస్తామో
అంత తొందరగా జీసస్ క్రైస్ట్ మళ్ళీ తిరిగి వస్తాడు. మనకు తెలిసినటువంటి నాన్ అబ్రహామిక్ మతాలు మాక్సిమం ఉన్నది భారతదేశంలో. తొందరగా వాళ్ళని కన్వర్ట్ చేయడానికి సీ రూట్ కనుక్కోవడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి అప్లికేషన్ ఇస్తే దాని ఆధారంగా పోర్చుగీస్ కింగ్ అతనికి ఫండ్స్ శాంక్షన్ చేశాడు. ఇది మనం తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పారు వింటాం అంతే వదిలేస్తాం. సో ఆ నుంచి బయటపడాలి, పేరెంట్స్ బయటపడాలి, తల్లిదండ్రులు బయటపడాలి, పిల్లలు బయటపడాలి, టీచర్స్ బయటపడాలి. మన మీద రుద్దినటువంటి ఈ సిస్టమ్ అంతా కూడా ఒక తాబేలుని ఒక కుందేలు గాని ఒక చిక్క గాని ఇద్దరిని మీరు ఒకటే రన్నింగ్ రేస్ లో పరిగెత్తమంటున్నారు. అది ఎలా అవుతుంది? తాబేలు కనుక నీళ్లలోనో సముద్రంలో పోటీ పెడితే తాబేలు గెలుస్తుంది, జింకను పొడేలు ఇవన్నీ ఓడిపోతాయి. అదే భూమి మీద అయితే తాబేలు ఓడిపోతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరిని ఒకటే తాటి మీద తీసుకెళ్లేటువంటి విద్యా వ్యవస్థలో మనకు ప్రాబ్లం వస్తాం. తల్లిదండ్రులకి ఎలా తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించలేదు. ఈ రోజు వచ్చే తరానికి మీరు ఏం పాస్ ఆన్ చేస్తున్నారు? పూజా పద్ధతులు మీరు పాస్ ఆన్ చేస్తున్నారు తప్పితే మన సంస్కృతిని పాస్ ఆన్ చేయట్లేదు. సంస్కృతి అంటే బట్టలు కట్టుకోవడము, ఏదో పూజా పద్ధతులు ఇవి మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. దీని వెనకాలటువంటి మన ఆలోచన దృక్పథం ఏంటి, మన పెద్దల ఆలోచన దృక్పథం ఏంటి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఏం చేయాలి, క్షాత్రం ఎలా ఉండాలి మీలో, అవన్నీ చచ్చిపోయాం మనం. కాబట్టి నేను అపీల్ చేసేది ఏంటంటే మన సంస్కృతి ఏంటి, మన సనాతన ధర్మం ఏం చెప్తోంది, మన పూర్వీకులు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే ఈ రోజు మనం ఇలా ఉన్నాం, ఏ అంశాల ఆధారంగా వాళ్ళ జీవనం సాగించారు, దానిని తెలుసుకున్నప్పుడు వాటిని మోడర్న్ పరిభాషలో దాన్ని ఎలా తీసుకువెళ్ళాలి అన్నటువంటివి మీరు ఆలోచించండి. ఎప్పుడు కూడా మేము ఒకటే పుస్తకం రాసాము, ఏదో ఆకాశం నుంచి వచ్చింది, ఈ పుస్తకాన్ని నమ్ముకుంటేనే మీకు స్వర్గం ఉంటుంది, లేకపోతే మీరు నరకానికి పోతారని మనం ఎప్పుడు చెప్పలేదే. వాళ్ళకు ఒక పుస్తకాలు ఉండొచ్చు, అబ్రాహ్మిక్ మతానికి ఒక పుస్తకమే, ఒకరికి తోరా, ఒకరికి బైబుల్, ఇంకొకరికి ఖురాన్. మనకు లైబ్రరీ ఉంది, ఒకటి కాదు, ఒక పుస్తకం, అక్షరాది గ్రంథాలు ఉన్నాయి మనకి. కాబట్టి మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో మన పూర్వీకుల యొక్క వైభవాన్ని, మనకు ఉన్నటువంటి ఈ ఆలోచన దృక్పథాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ బానిసత్వ మెంటాలిటీ బయటికి వచ్చిన రోజు భవ్యమైన భారతం ఉంటుంది. అప్పుడు నిజంగా మనం ఒక విశ్వగురు స్థానాన్ని క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. దానికి ప్రతిసారి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే లాభం లేదు. మనం ఏం చేస్తున్నాం అని కూడా మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఏమి చేయట్లేదని మనకు వస్తుంది నా భావన. అందరూ కూడాను ఆ దిశగా కనీసం మనకు చాదనైనంత వీలైనంత ప్రయత్నం చేసి మనకు ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి బయటపడి అసలైన భారతీయులుగా తయారవుదాము, అసలైన హిందువుల నుంచి భారతీయులుగా అవుదాం అన్నటువంటి ఒక చిన్న విన్నపం అంతే. రైట్ సార్, ధన్యవాదాలు సార్. నిజంగా చాలా గొప్ప విశ్లేషణ ఇచ్చారు. మీరు అన్నట్లు మన వీడియోకి కూడా మంచి వ్యూస్ రావాలి, ఎందుకంటే ఇది చాలామందికి చేరాలి ఈ నాలెడ్జ్ అనేది నా ఉద్దేశం కూడా. సో చూద్దాం మరి ఎంత వ్యూవర్షిప్ ఉంటుందో, ఎంతమంది మిగతా వాళ్ళకి షేర్ చేస్తారో. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు సార్. సో నమస్తే సార్. సో అదండి పరిస్థితి. సో నేను ఒక కంక్లూజన్ నేను ఇవ్వడం అనేది కాకుండా దయచేసి మీరే ఒక కంక్లూజన్ ఇవ్వండి, ఎందుకంటే నేను ఒక విషయాన్ని కంక్లూడ్ చేస్తే ఇంకో విషయం మిస్ అవ్వచ్చు ఇందులో, అండ్ ఇంకొక విషయాన్ని కంక్లూడ్ చేస్తే మరొక విషయం మిస్ అవ్వచ్చేమో. బట్ మామిడి గిరిధర్ గారు చెప్పిన ఈ అంశాలన్నీ కూడా చాలా ఆలోచింపజేసేవి. మన భారతీయత, మనలో ఆల్రెడీ ఉన్న భారతీయతను మళ్ళీ తట్టి లేపిన వీడియోగా ఇది మనం గుర్తించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో జపాన్లో ఉన్న మనిషి వచ్చి ఇండియన్స్ ఆర్ బేసికల్లీ స్టూపిడ్ అని చాలా ఈజీగా అన్న మాటను చూసి తట్టుకోలేక ఈ వీడియోని చేయడం జరిగింది. నిజంగా అంత స్టూపిడా మనం? ఎంతో తెలివి ఉంది, ఎంతో శాస్త్రం ఉంది, మన దగ్గర విజ్ఞానం ఉంది, ఏదేదో ఉంది అని మనం ఎన్ని మాట్లాడుకుంటాం. ఒక సింపుల్గా ఒక జపనీస్ వాడి భాషలో మనల్ని తిట్టి వెళ్తే మనం ఏం చేస్తున్నాం అనే అంశాన్ని ఇక్కడ తీసుకోవాలని ఖచ్చితంగా మామిడి గిరిధర్ గారిని డిస్కషన్కి పిలిపించి మరి మాట్లాడించడం జరిగింది. 100% ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. అండ్ ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఒక కంక్లూజన్ని మీరు కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి అడుగులు పడితే మన మైండ్ సెట్స్ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయో, ఆ గొప్పదనాన్ని ఆవిష్కరిస్తాం మనం భవిష్యత్తు కోసం అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.